రింకు సింగ్ మనం తెలుసు అవసరమైనప్పుడు ఎలా పర్ఫామ్ చేయాలో కూడా చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ రింకు సింగ్ ను మనం రింకు సింగ్ అంటే వింటేజ్ అని మరీ లాంగ్ ఏం అవ్వలే కానీ బట్ తనకు గుర్తింపు తెచ్చిన 5 balls 5 6 ఎప్పుడు కొట్టాడో అప్పుడు గుర్తింపు వచ్చినప్పుడు ఆడిన ఆట మళ్ళీ చాలా 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 మిస్ అయింది మధ్యలో. అలాంటి రింకు సింగ్ మిస్ అయ్యాడు. సో మళ్ళా మనం మొన్న చూసాం ఆ మ్యాచ్లో, కోల్కతా వర్సెస్ ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్లో లాస్ట్ ఓవర్లో 4 balls 4 6 కొట్టాడు దిగ్గజ్ శృతి ఓవర్లో. ఆ మ్యాచ్ అంతా చాలా కన్సిడర్గా పర్ఫామ్ చేశాడు. తను ఒక్కడే ఆడాడు, 83 runs కొట్టాడు 51 balls. చాలా మెల్లగా తీసుకెళ్ళిన ఇన్నింగ్స్ని బిల్డ్ చేసుకుంటూ 155 వరకు తీసుకెళ్లాడంటే అది కారణం మాత్రం రింకు సింగ్ అనే చెప్పాలి. అలాగే తను ఆ లాస్ట్ ఓవర్లో కొట్టిన ఆ 6 ఏవైతే ఉన్నాయో ఒక బాల్ మిస్ అయింది, లేకపోతే ఇక్కడ కూడా 5 6 పడేవి దిగ్గజ్ శృతికి. బై మిస్టేక్ అట్లా మిస్ అయిపోయింది అనమాట. సో రింకు సింగ్ కన్సిస్టెన్సీ కంపోజర్ మాత్రం టాప్ నాచ్ అని చెప్పాలి. ఇలా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తే బాగుంటుందని కోరుకుందాం. మళ్ళీ అప్ అండ్ డౌన్స్ మామూలే కానీ పర్ఫామ్ చేయాలి.